Hello students, in this video I am going to explain about electrolysis. This is related to electrochemistry, class 12th or you can say second year. So what is electrolysis? మనకు తెలుసు electrochemical cells are two types. One is the cells which can converts chemical energy into electrical energy. They are called galvanic cells. Some cells are there in that electrical energy gets converted into chemical energy. They are called electrolytic cells. So electrolysis occurs in electrolytic cells. Okay, so what is electrolysis? Here it is a process of decomposition of electrolyte by the electric current is called electrolysis. అంటే సార్ ఏం లేదు, కరెంట్ని యూజ్ చేసి ఎలక్ట్రోలైట్ని డీకంపోజ్ చేయడం, ఆ ప్రాసెస్ని ఎలక్ట్రోలసిస్ అంటాం. మనం ఎలక్ట్రిక్ కరెంట్ని యూజ్ చేసి మనం డీకంపోజ్ చేస్తాం. దట్ ఈస్ ఎలక్ట్రోలసిస్. ఓకే, సో ఎలక్ట్రోలసిస్ మీన్స్ వాట్? The process of decomposition of electrolyte. The process of decomposition of electrolyte by electric energy is called electrolysis. I am not writing is called electrolysis. Now ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ వాట్ ఈజ్ ఎలక్ట్రోలైట్ సార్? ఎలక్ట్రోలైట్ మీన్స్ ద సబ్స్టెన్స్ విచ్ కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ త్రూ ఇట్ ఇన్ ఇట్స్ మోల్టెన్ స్టేట్ ఆర్ అక్వాస్ సొల్యూషన్ స్టేట్. అంటే ఏ సబ్స్టెన్స్ అయితే దాని మోల్టెన్ స్టేట్లో కానీ అక్వాస్ సొల్యూషన్ స్టేట్లో కానీ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుందో దాన్ని ఎలక్ట్రోలైట్ అంటాం. సార్ మోల్టెన్ స్టేట్ అంటే దట్ ఈజ్ ఫ్యూజ్డ్ స్టేట్. వాటర్ కలపకుండా హీట్ చేసి మెల్ట్ చేస్తాం కదా, బాగా హీట్ చేస్తే సాలిడ్ లిక్విడ్ అయిపోతుంది చూడు, దాన్ని మోల్టెన్ స్టేట్ అంటారు. మోల్టెన్ స్టేట్లో కానీ అక్వాస్ సొల్యూషన్ స్టేట్లో కానీ ఎలక్ట్రిక్ కండక్టివిటీ జరిగితే దాని నుంచి దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోలైట్. వన్స్ అగైన్, ఎలక్ట్రోలైట్ మీన్స్ ద సబ్స్టెన్స్ విచ్ కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ త్రూ ఇట్ ఇన్ ఇట్స్ మోల్టెన్ స్టేట్ ఆర్ అక్వాస్ సొల్యూషన్ స్టేట్. సార్ సాలిడ్ స్టేట్లో జరగదా? నో. ఈవెన్ అయానిక్ కాంపౌండ్స్ అయినా కూడా సాలిడ్ స్టేట్లో ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఉండదు. ఎందుకంటే అయాన్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి, మూవ్ అవ్వవు. మూవ్ అయితే కదా కండక్టివిటీ ఉండేది. అయాన్స్ మూవ్ అవటం వల్ల ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ జరుగుద్ది. ఎలక్ట్రానిక్ కండక్షన్ వేరు, ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ వేరు. ఎలక్ట్రానిక్ కండక్షన్ అంటే సాలిడ్లో నుంచి త్రూ వైర్ ఎలక్ట్రాన్స్ ద్వారా పోద్ది. ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ ఉంది, సో దట్ ఈజ్ త్రూ వైర్స్ వస్తుంది, అది ఎలక్ట్రానిక్ కండక్షన్. వాటిని ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అంటారు. ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటే లిక్విడ్స్ నుంచి పోతాయి అన్నమాట, అది ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. సో ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసేదాన్ని ఎలక్ట్రోలైట్ అంటారు. ఓకే, సో ద ప్రాసెస్ ఆఫ్ డికంపోజిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ బై ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోలసిస్. ఈ ఎలక్ట్రోలసిస్లో ఏం జరుగుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా మారుతుంది. ఓకే, దాన్ని ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం మనం. రైట్, దీని మెకానిజం చూద్దాం. సో మెకానిజం ఆఫ్ ఎలక్ట్రోలసిస్, ఈ మెకానిజం కరెక్ట్గా అర్థమైతే ఎలక్ట్రోలసిస్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో మనకి ఈజీగా తెలిసిపోతుంది. సి, మీరు ఇన్ విచ్ సెల్ యూ వాంట్ టు డూ ఎలక్ట్రోలసిస్, దట్ సెల్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోలైటిక్ సెల్. ఇప్పుడు ఇది ఎలక్ట్రోలసిస్ చేసే సెల్ కాబట్టి దీన్ని ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం. In this we will take electrolyte. ఇది ఎలక్ట్రోలైట్. ఓకే, సో ఇక్కడ మనం తీసుకునే దాన్ని ఎలక్ట్రోలైట్ అంటాం. ఎలక్ట్రోలైట్ ఇది. సో ఇది డికంపోజ్ అవుతుంది అనమాట.
అండ్ ఈ సెల్ ఏమో ఎలక్ట్రోలైటిక్ సెల్. దీనిలో మనం ఈ ప్లేట్స్ యూజ్ చేస్తాము లేదా రాడ్స్ యూజ్ చేస్తాము, వీటిని ఎలక్ట్రోడ్స్ అంటారు. సార్ ఎలక్ట్రోడ్స్ అంటే ఏంటి సార్? ద మీడియం విచ్ ఈజ్ యూజ్డ్ టు గివ్ ద ఎలక్ట్రాన్స్ టు ఎలక్ట్రోలైట్ ఆర్ టేక్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రాన్స్ ఈ ఎలక్ట్రోలైట్కి ఎలక్ట్రాన్స్ని సప్లై చేయడం కానీ తీసుకోవడం కానీ చేసే మీడియం ఉంది చూసారా, అది ఎలక్ట్రోడ్ అంటాం. ఓకే, ద మీడియం విచ్ ఈజ్ యూజ్డ్ టు లీవ్ ఆర్ టు గివ్ electrons to the electrolyte is called electrode. ఓకే, వీటికి బ్యాటరీ కనెక్ట్ చేస్తాం లేదా ఇండక్షన్ కాయిల్ కనెక్ట్ చేస్తాం. పాజిటివ్ టెర్మినల్ ఒకదానికి కనెక్ట్ చేస్తాం, నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ ఇంకొక ఎలక్ట్రోడ్కి కనెక్ట్ చేస్తాం. ఓకే, పాజిటివ్ టెర్మినల్ ఒకదానికి, నెగిటివ్ టెర్మినల్ ఒకదానికి కనెక్ట్ చేస్తాం. ద ఎలక్ట్రోడ్ విచ్ ఈజ్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టెర్మినల్ ఈజ్ కాల్డ్ యానోడ్. పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసిన ఎలక్ట్రోడ్ని యానోడ్ అంటాం. ద ఎలక్ట్రోడ్ విచ్ ఈజ్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ ఈజ్ కాల్డ్ cathode. సో cathode means negative, anode means positive. Okay, next at anode electrons taken from the electrolyte నుంచి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది యానోడ్ దగ్గర, and cathode gives electrons to the electrolyte. That means here gaining of electrons means here it is gaining electrons from electrolyte. Okay, by taking electrons it is acts as anode, it is giving electrons. Here at anode oxidation takes place. అంటే ఎలక్ట్రోలైట్ దీనికి ఎలక్ట్రాన్ ఇస్తుంది అంటే ఆక్సిడేషన్ జరుగుద్ది. అంటే యానోడ్ దగ్గర ఎలక్ట్రోలైట్ ఏమవుతుంది అంటే ఆక్సిడేషన్ జరుగుద్ది. యానోడ్ కాదు జరిగేది, యానోడ్ దగ్గర ఏమవుతుంది అని చెప్పాము మనం. నెక్స్ట్ క్యాథోడ్. అట్ క్యాథోడ్ దిస్ ఎలక్ట్రోలైట్ టేక్స్ ఎలక్ట్రాన్స్, దట్ మీన్స్ రిడక్షన్ టేక్స్ ప్లేస్. హియర్ రిడక్షన్ టేక్స్ ప్లేస్. సరిగా ఉందా ఇది? ఓకే, I can write here reduction. So at anode oxidation takes place. Anode is positive electrode. Positive electrode is called anode. Here the oxidation takes place. Negative electrode is called cathode. Reduction takes place. Okay, positive electrode is anode, oxidation takes place. Negative electrode is cathode, reduction takes place. క్లియర్ అప్ టు దిస్? ఇక్కడ వరకు క్లియరే కదా? ఓకే, సో ఎలక్ట్రోడ్స్ అంటే ద మీడియం త్రూ విచ్ ఎలక్ట్రాన్స్ లాస్ ఆర్ గెయిన్ టేక్స్ ప్లేస్ త్రూ ద ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్కి ఎలక్ట్రాన్స్ ఇచ్చేది లేదా తీసుకునే మీడియంని మనం ఎలక్ట్రోడ్ అంటున్నాం. ఓకే, in this the electrode which is connected to the positive terminal is called anode. Always mind it may be galvanic cell or it may be electrolytic cell. At anode oxidation only takes place, at cathode reduction only takes place, right? Here this is for suppose electrolyte. యానోడ్ దగ్గర ఏమని చెప్పాం మనం? ఆక్సిడేషన్. క్యాథోడ్ దగ్గర రిడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ హియర్ NaCl అనుకుందాం, NaCl తీసుకుందాం. సార్ ఏ NaCl సార్? అక్వాసా మోల్టెనా? ఎస్, యు ఆర్ రైట్. ఎందుకంటే మోల్టెన్ NaCl తీసుకుంటే ప్రొడక్ట్ డిఫరెంట్గా ఉంటుంది,
అక్వాస్ NaCl తీసుకుంటే ప్రొడక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే డ్యూరింగ్ ద ఎలక్ట్రాలసిస్ ద ఫార్మ్డ్ ప్రొడక్ట్ డిపెండ్స్ ఆన్ సమ్ ఫ్యాక్టర్స్. Here electrons are from electrolytes coming here and it travels in this side and it goes ఇట్లా నుంచి ఎక్స్టర్నల్ సర్క్యూట్లో యానోడ్ నుంచి క్యాథోడ్కి ఎలక్ట్రాన్స్ వచ్చి మళ్ళీ క్యాథోడ్ నుంచి ఎలక్ట్రోలైట్కి వస్తాయి. అది సర్క్యూట్. ఇక్కడ వచ్చే ప్రొడక్ట్ ద ఫార్మ్డ్ ప్రొడక్ట్ డిపెండ్స్ ఆన్ సమ్ ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ దే? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్? సో ఇన్ ఎలక్ట్రాలసిస్ formed products depends on first one, nature of electrolyte. That means whether you are taking molten or aqueous. You are taking molten or aqueous, depending on that product will come. Next, concentration of electrolyte. Based on the concentration also the product depends. Next, third factor, type of electrode used. అంటే ఇక్కడ యూజ్ చేసే ఎలక్ట్రోడ్ ఇనర్టా లేదా యాక్టివా? యాక్టివ్ ఎలక్ట్రోడా ఇనర్ట్ ఎలక్ట్రోడా అనే దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే మనం ఒక ఎలక్ట్రోలైట్ని ఎలక్ట్రాలసిస్ చేసేటప్పుడు ఏ ప్రోడక్ట్ వస్తుంది అనేది మీకు నేచర్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్, అంటే నువ్వు మోల్టెన్ ఎలక్ట్రోలైట్ తీసుకుంటున్నావా అక్వాస్ ఎలక్ట్రోలైట్ తీసుకుంటున్నావా అనే దాని మీద ఉంటుంది. ఆ ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ మీద ఉంటుంది. అండ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ యూజ్డ్, ఎలాంటి ఎలక్ట్రోడ్స్ నువ్వు యూజ్ చేస్తున్నావు? ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ యూజ్ చేస్తున్నావా, యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ యూజ్ చేస్తున్నావు? సార్ వాట్ ఈజ్ ఇనర్ట్ అండ్ వాట్ ఈజ్ యాక్టివ్ సార్? ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ అంటే జనరల్గా ప్లాటినం తీసుకుంటాం మనం, అది ఇన్వాల్వ్ అవ్వదు. గ్రాఫైట్ కానీ ప్లాటినం కానీ తీసుకుంటాం, అవి ఇందులో ఇన్వాల్వ్ అవ్వవు. ఓన్లీ వాటి వర్క్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ తీసుకోవడం ఇవ్వడం, అదే చేస్తుంది. యాక్టివ్ ఎలక్ట్రోడ్ అంటే అట్లా కాదు, ఇది కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది. సో దట్ ఈజ్ యాక్టివ్ ఎలక్ట్రోడ్. ఓకే, వస్తుంది లేటర్ వీ విల్ డిస్కస్. ఓకే, క్లియర్ అప్ టు దిస్? నెక్స్ట్, ఫర్ సపోజ్ ఫస్ట్ ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మోల్టెన్ NaCl తీసుకుంటా నేను. ఓకే, ఇఫ్ యూ డూ ద ఎలక్ట్రాలసిస్ ఆఫ్ మోల్టెన్ NaCl, వాట్ హ్యాపెన్స్? సో ఎలక్ట్రాలసిస్ ఆఫ్ మోల్టెన్ NaCl, మోల్టెన్ NaCl అంటే NaClని హీట్ చేసి మెల్ట్ చేసాం, లిక్విడ్ చేసాం, వాటర్ కలపలేదు. నో వాటర్ ఈజ్ దేర్ ఇన్ దిస్, మైండ్ ఇట్. వెన్ NaCl ఈజ్ హీటెడ్, దెన్ ఇట్ డిసోసియేట్స్ ఇంటూ Na ప్లస్ అండ్ Cl మైనస్. దీన్ని హీట్ చేసినప్పుడు Na ప్లస్ Cl మైనస్ ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ కాల్డ్ క్యాటయాన్, దిస్ ఈజ్ కాల్డ్ యానియాన్. ఈ Na ప్లస్ Cl మైనస్ అయాన్స్ ఉన్నప్పుడు క్యాటయాన్ కదా, ఇది ప్లస్ కదా, మైనస్ దగ్గరికి వెళ్తుంది. క్యాటయాన్స్ మైగ్రేట్స్ టువర్డ్స్ క్యాథోడ్ సైడ్, యానియాన్స్ మైగ్రేట్స్ టువర్డ్స్ యానోడ్ సైడ్. ఎప్పుడైనా సరే క్యాటయాన్స్ అన్నీ క్యాథోడ్ దగ్గరికి మైగ్రేట్ అవుతాయి, ఎందుకంటే క్యాటయాన్ అంటే ప్లస్, ఎలక్ట్రోడ్ ఏమో మైనస్. ప్లస్ మైనస్ మధ్యలోనే కదా అట్రాక్షన్ ఉండేది, ప్లస్ ప్లస్ మధ్యలో కూడా ఉంటుంది అంటారా? అది రేర్. ఓకే, ఇందులో అయితే ఉండదు ఛార్జ్లో. ఓకే, సో క్యాటయాన్స్ అన్నీ క్యాథోడ్ దగ్గరికి వెళ్తాయి, యానియాన్స్ యానోడ్ దగ్గరికి మైగ్రేట్ అవుతాయి, వాటి దగ్గరికి వెళ్ళిపోతాయి. రైట్, నౌ హియర్ ఐఎమ్ రైటింగ్ అట్ యానోడ్. ఫస్ట్ జనరల్గా యానోడ్ దగ్గర ఏం జరుగుద్దో రాయండి, తర్వాత క్యాథోడ్ దగ్గర రాయండి రాస్ట్. అట్ యానోడ్ దగ్గర ఏమవుతుంది? యానోడ్ వర్క్ ఏంటి? ఇక్కడున్న యానియాన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకొని పంపించాలి పైకి. ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. It takes electrons from the anion. So who is anion here? Cl minus. So from Cl minus it takes electron and gets converted into Cl2. అంటే యాక్చువల్గా ఒక Cl మైనస్లో ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే ఓన్లీ 1 Cl will form. Chlorine not exist in as monomer, it exists as dimer. That's why I am taking 2.
and 2 electrons will come. 2Cl minus, by giving 2 electrons, Cl2 gas will form. Okay, this is formed at anode. ఈ product form అవుతుంది anode దగ్గర. Next, what about cathode? At cathode, what product will form? At cathode, Na plus takes electron and gets converted as Na. బట్ ఇక్కడ 2Cl మైనస్ తీసుకున్నాం కాబట్టి 2Na ప్లస్ తీసుకోండి 2. సో ఇట్ టేక్స్ Na ప్లస్ టేక్స్ 2 electrons from cathode and gets converted into sodium metal. Here it gives anode, Cl minus gives anode 2 electrons. So overall we get sodium metal at cathode and chlorine gas at anode. This happens when molten NaCl is electrolyzed. Clear? మోల్టెన్ NaClని ఎలక్ట్రోలైజ్ చేస్తే ఏమీ ఇందులో కష్టం లేదు, చాలా ఈజీగా ప్రోడక్ట్ని మనం చెప్పేయచ్చు. ఫర్ సపోజ్ సార్ నేను మోల్టెన్ మెగ్నీషియం క్లోరైడ్ తీసుకున్నా, దెన్ మోల్టెన్ మెగ్నీషియం క్లోరైడ్ తీసుకున్నా, ఏం ప్రోడక్ట్ వస్తుంది? జస్ట్ సి, మెగ్నీషియం క్లోరైడ్ వెన్ మెల్ట్స్ ఇట్ గివ్స్ మెగ్నీషియం ప్లస్ 2 ప్లస్ Cl minus. ఓకే, magnesium plus 2 is cation, it migrates towards cathode side. Cl minus is anion, it migrates towards anode side. So what happens at anode? At anode, Cl minus gives 2 electrons to anode and gets converted into Cl2. At the same time at cathode what happens? Cathode దగ్గర ఏం జరుగుతుంది? Mg plus 2 వస్తుంది కదా, Mg plus 2 cathode దగ్గరికి వచ్చి దాని దగ్గర నుంచి cathode దగ్గర నుంచి 2 electrons తీసుకుంటుంది. Then we will get magnesium metal. మెగ్నీషియం మెటల్ డిపాజిట్ అవుద్ది క్యాథోడ్ మీద, సాలిడ్ కదా, దాన్ని కతుక్కుంటుంది. ఇక్కడేమో గ్యాస్, క్లోరిన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. క్లియర్? సో ఇట్లా మీరు ఏది తీసుకున్న మోల్టెన్ స్టేట్లో డైరెక్ట్గా క్యాటయాన్ క్యాథోడ్ దగ్గర రెడ్యూస్ అవుద్ది, యానియాన్ యానోడ్ దగ్గర ఆక్సిడైజ్ అవుద్ది. ఇది చూడు, ఆక్సిడేషన్ అని ఎట్లా చెప్తున్నామంటే Cl minus 1 ఇయర్ 0, -1 నుంచి 0కి ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయింది, లేదంటే ఎలక్ట్రాన్స్ని ఇచ్చేసింది. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. మైండ్ ఇట్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిడక్షన్. క్లియర్? మోల్టెన్ కాంపౌండ్స్ ఎలక్ట్రాలసిస్ అయితే సింపుల్గా క్యాటయాన్ డిశ్చార్జ్ అవుద్ది, యానియాన్ డిశ్చార్జ్ అవుద్ది. సో ఇక్కడ ఎలక్ట్రాలసిస్లో ఏమవుతాయి అంటే అయాన్స్ డిశ్చార్జ్ అవుతాయి అంతే. ఓకే, నువ్వు ఇప్పుడు AlCl3 తీసుకున్నాను అనుకోండి సార్, ఏమొస్తుంది సార్? అల్యూమినియం క్లోరిన్ వస్తుంది, అల్యూమినియం క్లోరిన్ వస్తుంది అంతే. రైట్, ఫస్ట్ ఫ్యాక్టర్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్యాక్టర్ అక్వాస్ తీసుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు అదే తీసుకుందాం, సేమ్ NaCl తీసుకుంటాను, అక్వాస్ సొల్యూషన్ తీసుకుంటే ఏమొస్తుందో చూద్దాం. అక్వాస్ సొల్యూషన్ తీసుకుంటే ఏమొస్తుందో చూద్దాం. సో ఎలక్ట్రాలసిస్ ఆఫ్ అక్వాస్ NaCl. అక్వాస్ NaCl అంటే ఇప్పుడు హీట్ చేయం, దాన్ని వాటర్లో వేస్తాం, సోడియం క్లోరైడ్ కరిగిపోతుంది కదా, దాన్ని అక్వాస్ NaCl సొల్యూషన్ అంటారు. దాన్నే బ్రైన్ సొల్యూషన్ అంటారు. బ్రైన్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ అక్వాస్ NaCl సొల్యూషన్. వాటర్లో వేయగానే ఏమవుతుంది? NaCl వాటర్లో వేయగానే Na ప్లస్ Cl మైనస్ అయాన్స్, అక్వాస్ అయాన్స్ ఫామ్ అవుతాయి. మరి వాటర్లో ఏముంటుంది? వాటర్ ఉంటుంది కదా, వాటర్ నుంచి ఏమొస్తాయి? వాటర్లో కొన్ని H ప్లస్ అయాన్స్, OH మైనస్ అయాన్స్ కూడా ఉంటాయి కదా. మీరు జనరల్గా వాటర్లో ఏదేసినా అయాన్స్గా ఎందుకు స్ప్లిట్ అవుద్దంటే వాటర్కి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎక్కువ. వాట్ ఈజ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ సార్? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎబిలిటీ ఆఫ్ ది సాల్వెంట్ టు బ్రేక్ ద కాంపౌండ్ ఇంటూ అయాన్స్. ఒక కాంపౌండ్ నువ్వు వేసినప్పుడు అది బ్రేక్ చేసే ఎబిలిటీ దేనికి ఎక్కువ ఉంటుందో దానికి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎక్కువ ఉంది అంటాం. అది వాటర్కి చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే వాటర్ ఈజ్ ఏ యూనివర్సల్ సాల్వెంట్ అంటారు. రైట్,
NaCl గివ్స్ Na ప్లస్ Cl మైనస్. ఇక్కడ వాటర్లో H ప్లస్ OH మైనస్ కూడా ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇందాక మోల్టెన్ NaClలో Na ప్లస్ Cl మైనస్ తప్ప ఎవరూ లేరు. ఎలక్ట్రాన్స్ తీసుకోవడానికైనా ఇవ్వటానికైనా ఇక్కడ ఓన్లీ మోల్టెన్ NaClలో Na ప్లస్ Cl మైనస్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ కాంపిటీషన్ ఉంది, H ప్లస్ OH మైనస్ కూడా ఉన్నాయి. ఇందులో H ప్లస్ అయాన్స్ OH మైనస్ అయాన్స్ కూడా ఉన్నాయి. H plus Na plus రెండు cations, these migrates towards cathode sides. OH minus Cl minus comes at anode side. So anode దగ్గరికి ఎవరు వస్తారు? at anode Cl minus వస్తుంది, OH minus వస్తుంది. మరి ఈ రెండిట్లో ఎలక్ట్రాన్ని యానోడ్కి ఎవరు ఇవ్వాలి ఫస్ట్? అట్లానే క్యాథోడ్ దగ్గరికి ఎవరు వస్తారు? at cathode Na plus will come, H plus also will come. Among these two, who can take electron easily? ఈ రెండిట్లో ఎవరు బాగా యాక్సెప్ట్ చేయగలరు ఎలక్ట్రాన్? రెండు కాంపిటీషన్, పోటీలో ఉన్నాయి. ఎవరు తీసుకోవాలి ఎలక్ట్రాన్? ఎవరికి ఎబిలిటీ ఉంటే వాళ్ళు తీసుకుంటారు, అంతే కదా. అందరు రాస్తారు ఎంట్రన్స్ ఎగ్జామ్. ఎవరికి కెపాసిటీ ఉంటే వాళ్ళకి ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్. ఎవరు బాగా కష్టపడితే వాళ్ళకి వస్తుంది. అట్లానే ఇక్కడ కూడా ఎవరు తీసుకుంటారంటే ఈ రెండిట్లో కష్టపడడం ఉండదు ఇక్కడ ఏమి. సో దాంట్లో ఏమనకండి సార్ హైడ్రోజన్ ఎక్కువ కొట్లాడుతుందా అని అనకండి. దీనికి ఏది ముందు తీసుకుంటుంది అని చెప్పడానికి డిశ్చార్జ్ పొటెన్షియల్ చూడాలి మనం. సార్ డిశ్చార్జ్ పొటెన్షియల్ మరి ఎవరికి ఎక్కువ ఉంది సార్? ఇక్కడ కొన్ని యానియాన్స్కి కొన్ని క్యాటియాన్స్కి డిశ్చార్జ్ పొటెన్షియల్ చూపిస్తున్నా చూడండి. సో డిశ్చార్జ్ పొటెన్షియల్, ఇక్కడ డిశ్చార్జ్ పొటెన్షియల్ అంటే క్యాటయాన్ అయినా సరే యానియాన్ అయినా సరే డిశ్చార్జ్ అవ్వాలి. డిశ్చార్జ్ అవ్వడం అంటే ఆ ఛార్జ్ అనేది పోవాలి. యానియాన్ అయితే ఎలక్ట్రాన్ని ఇచ్చేసి డిశ్చార్జ్ అవుద్ది, క్యాటయాన్ అయితే ఎలక్ట్రాన్ని తీసుకొని డిశ్చార్జ్ అవుద్ది. ఓకే, సో డిశ్చార్జ్ పొటెన్షియల్ తీసుకుంటాను. ఫర్ యానియాన్స్ ఫస్ట్ తీసుకుందాం. ఫర్ యానియాన్స్, యానియాన్స్కి కొన్ని యానియాన్స్కి డిశ్చార్జ్ పొటెన్షియల్ ఇస్తాను ఇప్పుడు ఇక్కడ. ఫర్ యానియాన్స్ వెరీ సింపుల్. F మైనస్ హ్యాస్ గ్రేట్ డిశ్చార్జ్ పొటెన్షియల్, హై డిశ్చార్జ్ పొటెన్షియల్. అంటే F మైనస్ డిశ్చార్జ్ అవ్వాలంటే ఎక్కువ కష్టపడాలన్నమాట, తొందరగా డిశ్చార్జ్ అవ్వదు. అది F మైనస్లోనే ఉండాలనుకుంటుంది. ఓకే, నెక్స్ట్ అందుకే రియాక్టివిటీ ఈజ్ మోర్. ఫ్లోరిన్ ఫ్రీగా ఉండదు, దేంతోనో ఒక దాంతో కలిసి ఉంటుంది. ఆఫ్టర్ దట్ సల్ఫేట్ అయాన్, ఇట్స్ డిశ్చార్జ్ పొటెన్షియల్ ఈజ్ మోర్. ఆఫ్టర్ దట్ nitrate ion, its discharge potential is more. After that hydroxide ion, its discharge potential is more. After that chloride ion, after that bromide ion, after that iodide ion. సార్ ఎట్లా గుర్తుంది సార్ మీకు ఇది? నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నా అంటే FS no CBI. ఓకే, FS S no, FS no, NO no, CBI. FS no CBI అంటే ఫ్లోరైడ్, సల్ఫేట్, నైట్రేట్, హైడ్రాక్సైడ్, క్లోరైడ్, బ్రోమైడ్, ఐడైడ్. దిస్ ఈజ్ ద డిశ్చార్జ్ పొటెన్షియల్ ఆర్డర్. ఎవరికి డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువ ఉంది? I మైనస్. అంటే ఇది ఈజీగా డిశ్చార్జ్ అవుతుంది. ఇప్పుడు Br మైనస్ I మైనస్ రెండు ఉన్నాయనుకో కాంపిటీషన్లో, ఎవరు ఈజీగా ఎలక్ట్రాన్ ఇస్తారంటే I మైనస్. Cl మైనస్ Br మైనస్ ఉంటే ఎవరు ఈజీగా ఇస్తారు ఎలక్ట్రాన్ని? Br మైనస్ ఈజీగా ఇచ్చేసి బ్రోమిన్ ఫామ్ అవుతుంది. అట్లనే ఇప్పుడు OH మైనస్ Cl మైనస్ ఈ రెండు ఉంటే ఎవరు ఈజీగా డిశ్చార్జ్ అవుతారు? Cl మైనస్. అంటే ఇక్కడ కాంపిటీషన్లో ఎలక్ట్రాన్ ఎవరు ఇచ్చేస్తారు ఈజీగా? Cl మైనస్. క్లియర్? రైట్. అంటే ఇక్కడ ఈ రెండిట్లో ఎవరు ఇచ్చేది ఎలక్ట్రాన్ని? Cl మైనస్. అంటే నీకు వచ్చే ప్రోడక్ట్ క్లోరిన్. రైట్. నెక్స్ట్ క్యాటయాన్స్ తీసుకుందాం. క్యాటయాన్స్లో లిథియంకి బాగా ఎక్కువ డిశ్చార్జ్ పొటెన్షియల్ ఉంటుంది, తర్వాత పొటాషియంకి ఉంటుంది, తర్వాత సోడియం, ఆఫ్టర్ దట్ కాల్షియం. సో ఐఎమ్ నాట్ రైటింగ్ ఆల్, ఎక్కువ యూజ్ అయ్యేటి ఏంటో అవి రాస్తున్నా. ఓకే, తర్వాత మెగ్నీషియం, తర్వాత అల్యూమినియం, ఆఫ్టర్ దట్
manganese, after that zinc, after that chromium, after that hydrogen, after that all these are positive ions, cations. Okay, these are cations. After that Cu plus 2, after that mercury, after that, సో ఇక్కడ మీరు పాజిటివ్ అయాన్స్ ఏం రాయక్కర్లేదు, జస్ట్ ఇట్లా రాస్తే చాలు. యూ కెన్ టేక్ సిల్వర్, గోల్డ్, రైట్. సో దిస్ ఈజ్ ద ఆర్డర్. లిథియం, పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, మ్యాంగనీస్, జింక్, క్రోమియం, హైడ్రోజన్, కాపర్, మెర్క్యూరీ, సిల్వర్. ఇంకా నువ్వు రాయాలంటే ప్లాటినం పక్కన రాయొచ్చు, బట్ ప్లాటినం అయినట్టు మనం ఏమి చేయం కాబట్టి సిల్వర్, గోల్డ్ ఇవి రాస్తాం. ఇది ఆర్డర్ డిశ్చార్జ్. అంటే ఇప్పుడు ఏజీ ప్లస్ ఏయు ప్లస్ ఉందనుకో, ఈ రెండిట్లో ఎవరు ఈజీగా డిశ్చార్జ్ అవుతారు? ఏయు. ఈ రెండిట్లో ఎవరు? ఇది. ఈ రెండు ఉంటే ఎవరు డిశ్చార్జ్ అవుతారు ఈజీగా? కాపర్. ఈ రెండు ఉంటే ఎవరు డిశ్చార్జ్ అవుతారు? హైడ్రోజన్. ఈ రెండు ఉంటే హైడ్రోజనే, ఈ రెండు ఉంటే హైడ్రోజనే, ఈ రెండు ఉంటే హైడ్రోజన్. మరి సోడియం హైడ్రోజన్ ఉంటే హైడ్రోజనే. ఎవరు డిశ్చార్జ్ అవుతున్నారు? హైడ్రోజన్. ఎందుకు? దీనికి డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువ. సో ద అయాన్ విచ్ హ్యాస్ లెస్ డిశ్చార్జ్ పొటెన్షియల్ దట్ డిశ్చార్జెస్ ఫస్ట్. ఎవరికైతే డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువ ఉందో, ఏ అయాన్కి డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువ ఉందో ఆ అయాన్ ముందుగా డిశ్చార్జ్ అవుతుంది. ఓకే, రైట్. హియర్ ఈ రెండిట్లో ఎవరికి తక్కువ ఉంది డిశ్చార్జ్ పొటెన్షియల్? OH Cl మైనస్లో, OH Cl మైనస్లో Cl మైనస్కి తక్కువ ఉంది కాబట్టి Cl మైనస్ గివ్స్ 2 electrons and gets converted into chlorine gas. మరి ఈ రెండిట్లో ఎవరికి తక్కువ ఉంది? H ప్లస్కి. H plus takes electron and gets converted into H2 gas. ఓకే, మరి ఇక్కడ OH పరిస్థితి ఏంది? ఇక్కడ Na ప్లస్ ఏంది సార్? OH Na, NaOH ఫామ్ అవ్వచ్చు. ఛాన్స్ ఉంటే NaOH ఫామ్ అవ్వచ్చు. సో అక్వాస్ NaClలో ప్రొడక్ట్స్ ఏమొచ్చాయి? క్లోరిన్ అండ్ హైడ్రోజన్ వచ్చాయి. మోల్టెన్ NaClలో నీకేమొచ్చింది? క్లోరిన్, సోడియం వచ్చింది. ఇక్కడ అక్వాస్ NaClలో క్లోరిన్ అండ్ హైడ్రోజన్ ఆర్ ఫార్మ్డ్. క్లోరిన్ అండ్ hydrogen are formed and H plus ions are discharging. No, H plus ions discharge అవుతున్నాయంటే acidic nature తగ్గిపోతుంది అండ్ బేసిక్ నేచర్ పెరుగుతుంది. కాబట్టి అక్వాస్ NaClని ఎలక్ట్రాలసిస్ చేస్తుంటే pH ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ ద pH డ్యూరింగ్ ద ఎలక్ట్రాలసిస్ ఆఫ్ అక్వాస్ NaCl అని అడుగుతాడు. డ్యూరింగ్ ద ఎలక్ట్రాలసిస్ ఆఫ్ అక్వాస్ NaCl pH ఏమవుతుంది? ఇంక్రీజెస్. pH వాట్ హ్యాపెన్స్? ఇంక్రీజెస్. ఒకసారి అడిగారు అడ్వాన్స్లో. NaCl, అక్వాస్ NaClని ఎలక్ట్రాలసిస్ చేస్తే pH ఏమవుతుంది అని. సో ఇక్కడ ప్రొడక్ట్స్ ఏమొచ్చాయి? ఫైనల్గా క్లోరిన్ అండ్ హైడ్రోజన్. ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషనే తీసుకున్నాం. అంటే 40%, 50% అట్లున్నది తీసుకున్నాం. ఎందుకు కాన్సన్ట్రేషన్ అంటున్నానంటే నువ్వు కొంచెమే ఒక 2 పలుకులు సోడియం క్లోరైడ్ ఉంటాయి మనకి స్ఫటికాలు ఇంట్లో, క్రిస్టల్స్, ఒక 2-3 క్రిస్టల్స్ వేసేసి నాకు సోడియం అండ్ క్లోరిన్, నాకు హైడ్రోజన్ అండ్ క్లోరిన్ కావాలంటే రాదు. కాన్సన్ట్రేషన్ సఫిషియెంట్గా ఉన్నప్పుడే ఇది వస్తుంది. ఓకే సార్, ఒకవేళ కాన్సన్ట్రేషన్ సఫిషియెంట్గా లేకపోతే సార్, అదే అందుకే చెప్పాను ఫ్యాక్టర్స్లో కాన్సన్ట్రేషన్ మీద కూడా డిపెండ్ అవుతుందని. ఇది క్లియర్ కదా? సో ఇక్కడ చూడండి, లిథియం, పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, మ్యాంగనీస్, జింక్, క్రోమియం, హైడ్రోజన్, కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, గోల్డ్. అది డిశ్చార్జ్ పొటెన్షియల్ ఆర్డర్. ఫర్ సపోజ్ అక్వాస్ NaCl తీసుకోలే, నేను అక్వాస్ KCl తీసుకున్నా. అక్వాస్ KCl తీసుకున్నా ఏం ప్రొడక్ట్స్ వస్తాయి? అక్వాస్ KCl ఆన్ ఎలక్ట్రాలసిస్ A plus B products will come. These are the products. What are A plus B? A and B will come. What are these A and B? లేదా which products will come అని అడగవచ్చు. ఏ ప్రొడక్ట్స్ వస్తాయి ఇప్పుడు ఎలక్ట్రాలసిస్ చేస్తే? Cl.
KCl when to this water is added, K plus and Cl minus will form. And water is there, water possess H plus and OH minus ions. ఓకే, వాటర్లో H ప్లస్ OH మైనస్ ఉన్నాయి. ఇప్పుడు Cl మైనస్ వాటర్ రెండు ఉన్నాయి. అంటే ఇందాక మీకు అర్థం కావాలని OH మైనస్ రాశాను, అది ఎక్కువ విడిపోదు కాబట్టి వాటర్గానే రాద్దాం. K ప్లస్ వాటర్ ఉంది. ఈ H2Oలో OH మైనస్ అండ్ Cl మైనస్, ఈ రెండిట్లో దేనికి తక్కువ ఉంది? Cl మైనస్కి డిశ్చార్జ్ పొటెన్షియల్. అంటే హూ గివ్స్ ఎలక్ట్రాన్స్? Cl మైనస్ అండ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ Cl2. సో కాబట్టి మీకు ఏమొస్తుంది యానోడ్ దగ్గర? అట్ యానోడ్ క్లోరిన్ గ్యాస్ వస్తుంది. అట్ క్యాథోడ్ K ప్లస్ H2O అంటే ఇందులో H ప్లస్ తీసుకోవాలి మనం, ఎందుకంటే క్యాథోడ్ కదా, క్యాథోడ్ దగ్గర H ప్లసే లాగుతుంది. H ప్లస్ డిశ్చార్జ్ అవ్వాలి, K ప్లస్, ఈ రెండిట్లో ఎవరు అవ్వాలి? K ప్లస్ H ప్లస్. దేనికి తక్కువ ఉంది డిశ్చార్జ్ పొటెన్షియల్? H ప్లస్. సో H ప్లస్ టేక్స్ ఎలక్ట్రాన్ అండ్ గివ్స్ హైడ్రోజన్ గ్యాస్. అంటే నీకేం ఫామ్ అవుతాయి? క్లోరిన్ అండ్ హైడ్రోజన్. అట్ యానోడ్ క్లోరిన్ గ్యాస్ ఫామ్ అవుద్ది, అట్ క్యాథోడ్ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుద్ది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఇవి మీరు మర్చిపోతారేమని ఇక్కడే ఉంచుతున్నాను. కాపర్ సల్ఫేట్ తీసుకుంటా. కాపర్ సల్ఫేట్ అక్వాస్ సొల్యూషన్ తీసుకున్నా. అక్వాస్ కాపర్ సల్ఫేట్. CuSO4 వాటర్లో వేస్తే ఏమవుతుంది? Cu+2 SO4 -2. ఓకే, సో అట్ యానోడ్ కొంచెం ఫాస్ట్గా చెప్తాను. అట్ యానోడ్ SO4 -2 వస్తుంది. దీంతో పాటు ఎవరు కాంపిటీషన్? OH మైనస్. అంటే ఇక్కడ వాటర్ అని ఇస్తారు, బట్ నేను అందులో OH మైనస్ని తీసుకున్నా. నెక్స్ట్ అట్ క్యాథోడ్ కాపర్ +2 ions are there along with this H plus కాంపిటీషన్. దీనికి H plus కాంపిటీషన్ అంటే వాటర్లో H plus దీనికి కాంపిటీషన్ ఉంది. సల్ఫేట్ OH మైనస్. చూడండి ఇక్కడ సల్ఫేట్ OH మైనస్. ఎవరికి డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువ ఉంది? OH మైనస్కి తక్కువ ఉంది. ఇందాక OH మైనస్ క్లోరైడ్కి తక్కువ ఉంది కాబట్టి క్లోరిన్ గ్యాస్ వచ్చింది. ఇప్పుడు సల్ఫేట్ OH మైనస్, హూ హ్యాజ్ లెస్ డిశ్చార్జ్ పొటెన్షియల్? OH మైనస్. అంటే ఎలక్ట్రాన్స్ ఇచ్చేది ఎవరు? వాటర్ ఇస్తుంది ఎలక్ట్రాన్స్, అంటే OH మైనస్ ఇస్తుంది. OH మైనస్ గివ్స్ ఎలక్ట్రాన్స్ అండ్ గెట్స్ కన్వర్టెడ్ యాజ్ O2 అండ్ H2O. O2 అండ్ H2O ఫామ్ అవుతుంది బై గివింగ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ 2 H2O పెడితే ఇక్కడ 4 OH మైనస్ 4 ఎలక్ట్రాన్స్, అంతే కదా. 4 OH మైనస్ O2 + 2 H2O 4 ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ లిబరేట్ అవుతుంది. ఇక్కడ సల్ఫేట్ ఉన్నప్పుడు వాటర్లో నుంచి ఆక్సిజన్ లిబరేట్ అవుతుంది. మరి ఇక్కడికి వద్దాం, ఇక్కడికి వద్దాం. Cu+2 H ప్లస్, Cu+2 H ప్లస్ ఎవరికి తక్కువ ఉంది? Cu+2కి. కాబట్టి Cu+2 టేక్స్ ఎలక్ట్రాన్స్ అండ్ గివ్స్ కాపర్. అంటే అట్ క్యాథోడ్ కాపర్ విల్ ఫామ్, అట్ యానోడ్ ఆక్సిజన్ విల్ ఫామ్. క్యాథోడ్ దగ్గర ఎవరు ఫామ్ అవుతారు? కాపర్. యానోడ్ దగ్గర ఆక్సిజన్ ఫామ్ అవుతుంది. ఓకే, అంటే దీన్ని బట్టి ఎవరికి తక్కువ ఉందో వాళ్ళు ఫామ్ అవ్వాలి. రైట్. నౌ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సార్ కాన్సన్ట్రేషన్ బాగా తక్కువ ఉందనుకో, పర్వాలేదమ్మా, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, 1 hour అయినా పర్వాలేదు. ఎలక్ట్రాలసిస్ కాన్సెప్ట్ మొత్తం అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు కంప్లీట్గా కాన్సెప్ట్ వచ్చేసేయాలి, అది నా ఇంటెన్షన్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే వెరీ డైల్యూట్ NaCl తీసుకుంటా. NaCl కానీ ఏదైనా, ఎందుకంటే ప్యూర్ వాటర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాదు, పూర్ కండక్టర్. దాని కండక్టివిటీ పెంచడానికి ఏం చేస్తారంటే కొంచెం NaCl H2SO4 NaOH ఏదో ఒకటి కలపాలి, ఎలక్ట్రోలైట్ని కలిపి ఎలక్ట్రాలసిస్ చేస్తారు. దెన్ బై ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్ వాట్ విల్ యూ గెట్? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, అంతే కదా. సో ఇప్పుడు NaCl వెరీ డైల్యూట్ తీసుకున్నారనుకోండి, వెరీ డైల్యూట్ NaCl అంటే ఇందులో మొత్తం వాటరే ఉంటుంది. Na ప్లస్ Cl మైనస్ ఉంటాయి. అట్ యానోడ్ ఏమవుతుంది? Na ప్లస్ ఉంటుంది ప్లస్ Cl మైనస్ ఉంటుంది, OH మైనస్ ఉంటుంది. అట్ క్యాథోడ్
అంతే కదా, యానియాన్స్ యానోడ్ దగ్గరికి వస్తాయి, క్యాథోడ్ దగ్గరికి క్యాటయాన్స్ వస్తాయి. ఎవరు? Na+H+, రైట్. ఇందాక మనం ఏం చెప్పాము? డిశ్చార్జ్ పొటెన్షియల్ చెప్పాము. ఓకే, ఇప్పుడు ఆ డిశ్చార్జ్ పొటెన్షియల్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఇక్కడ Cl - Na+N ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి, వాటరే మొత్తం ఉంది. అప్పుడు దీని డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువైనా కూడా ఎవరి బలం ఎక్కువ ఉంది? ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎవరున్నారు? OH- అయాన్స్ ఉన్నాయి. మొత్తం ఒక్క Cl- ఉంటే దాని చుట్టూ 20-30 OH-, 50 OH- అయాన్స్ ఉన్నాయి. అప్పుడు Cl- తీసుకొని ఇస్తే ఎలక్ట్రాన్స్ను, ఇప్పుడు నువ్వు స్ట్రాంగే, 2 ముగ్గురినైనా కొట్టగలవు, కానీ 10 మంది ఉన్నారు వాళ్ళు, వాళ్ళదే కదా మెజారిటీ, అంతే కదా, వాళ్ళదే డామినేషన్ ఉంటుంది కదా. ఇక్కడ సేమ్ అదే, ఇది అగైనిస్ట్ దిస్ ప్రిన్సిపల్ వచ్చేస్తుంది, అగైనిస్ట్ దిస్ ప్రిన్సిపల్ వస్తుంది. OH- 100 ఉంటే ఇది ఒకటే ఉంది, ఒకటి ఉన్నది ఎలక్ట్రాన్ తీసుకుంటుందా, 100 ఉన్నది తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉన్నది. సో ఇక్కడ OH- ఎలక్ట్రాన్స్ని తీసుకొని ఎలక్ట్రాన్స్ని ఇచ్చి ఆక్సిజన్ అండ్ వాటర్ మారుతుంది. అట్లనే ఇక్కడ H+ ఎలక్ట్రాన్స్ని తీసుకొని H2గా మారుతుంది. అంటే నీకు క్యాథోడ్ దగ్గర H2 వస్తుంది, యానోడ్ దగ్గర ఆక్సిజన్ వస్తుంది. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్ రే. ఇక్కడ మనం ఏం చేసాం? NaClని చేయలేదు, వాటర్ని ఎలక్ట్రాలసిస్ చేసాం. NaCl జస్ట్ అట్లా ఊరికే ఎలక్ట్రిక్ కండక్టివిటీ కోసం వాడినట్లుంది అది. అట్లా వెరీ డైల్యూట్ ఉన్నప్పుడు దీని పవర్ ఏమి ఉండదు, నీకు ప్రొడక్ట్స్ వాటర్ నుంచే వస్తాయి. క్లియర్? రైట్. ఇప్పటి వరకు నేను తీసుకునే అన్నీ కూడా ప్లాటినం ఎలక్ట్రోడ్స్. నువ్వు ప్లాటినం తీసుకున్నప్పుడు ఇవి ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ గురించి ఏమి లేదు ఇక్కడ. అట్ యానోడ్ అంటున్నాం, యానోడ్ ఎవరు? ప్లాటినం ఎలక్ట్రోడ్ అని అనుకుంటే వాళ్ళు ఏమీ ఇవ్వకపోతే నువ్వు ప్లాటినం ఎలక్ట్రోడే అనుకోవాలి, అది ఇనర్ట్, దాని ప్రమేయం ఏమీ ఉండదు ఈ రియాక్షన్స్లో. అట్లా కాకుండా కొన్ని ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, అవి రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి, ఈ ఎలక్ట్రాలసిస్లో ఇన్వాల్వ్ అవుతాయి, వాటిని యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ అంటారు. ద ఎలక్ట్రోడ్స్ విచ్ ఇన్వాల్వ్స్ ఇన్ ఎలక్ట్రాలసిస్ ఆర్ కాల్డ్ యాక్టివ్ ఎలక్ట్రోడ్స్. ఓకే, ద ఎలక్ట్రోడ్స్ విచ్ ఇన్వాల్వ్స్ తీసేసినది. ఓకే, ద ఎలక్ట్రోడ్స్ విచ్ ఇన్వాల్వ్స్ ఇన్ ఎలక్ట్రాలసిస్ ఆర్ కాల్డ్ యాక్టివ్ ఎలక్ట్రోడ్స్. Electrodes which involves in electrolysis are called active electrodes. Okay, they are called active electrodes. For example, నేను ఇక్కడ ఈ యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ని మనం రిఫైనింగ్, మెటలర్జీలో రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ కాపర్ నైట్రేట్ లేదా కాపర్ సల్ఫేట్ కానీ లేదా సిల్వర్ నైట్రేట్ కానీ, ఇందాక కాపర్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకున్నాం. ఏముంది ఇక్కడ? సిల్వర్ నైట్రేట్ ఉంది. దీనిలో యానోడ్ సిల్వర్ తీసుకున్నాను నేను, ఇది సిల్వర్ యానోడ్, ఇది క్యాథోడ్ నీ ఇష్టం, ఏదైనా తీసుకో, నువ్వు సిల్వర్ తీసుకుంటావా ఏది తీసుకుంటావో నీ ఇష్టం, తీసుకో. ఓకే, ఇవి బ్యాటరీకి కలిపేసి, ఇది ప్లస్, ఇది మైనస్. దిస్ ఈజ్ యానోడ్, దిస్ ఈజ్ క్యాథోడ్, యానోడ్ అండ్ క్యాథోడ్. ఓకే, రైట్. సో AgNO3 సొల్యూషన్. సో Ag ప్లస్ అయాన్స్ ఉంటాయి, ప్లస్ NO3 మైనస్ అయాన్స్ ఉంటాయి. సో వాటర్లో వేసాను కాబట్టి వాటర్ H+OH- కూడా ఉంటాయి. అట్ యానోడ్ వాట్ హ్యాపెన్స్?
NO3 మైనస్ వస్తాయి. యానోడ్ దగ్గరికి యానియాన్సే కదా, అండ్ వాటర్ ఉంది కాబట్టి H+ కూడా ఉంటుంది. దీంతో పాటు కాంపిటీషన్ ఎవరంటే ఈ ఎలక్ట్రోడ్ AG కూడా. AG ఆల్సో కమ్స్ టు ద కాంపిటీషన్. AG నేను కూడా ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తా అంటుంది. నెక్స్ట్ అట్ క్యాథోడ్ ఎవరు వస్తారు? AG+ వస్తుంది అండ్ H+ వస్తుంది. ఈ రెండు కాంపిటీషన్. సో క్యాథోడ్ దగ్గర ఉన్న ఎలక్ట్రోడ్ కాంపిటీషన్లోకి రాదు, ఎందుకంటే క్యాథోడ్ దగ్గర ఏం జరగాలి? రిడక్షన్. ఇక్కడ సిల్వర్ అంటే ఏంటి? ఆల్రెడీ రిడ్యూస్ అయ్యి ఉంది. అది AG అంటే రిడ్యూస్ అయ్యి ఉంది. రిడ్యూస్ అయ్యి ఉన్నది ఇంకేం రిడ్యూస్ అవుతుంది, కాబట్టి అది కాంపిటీషన్లో లేదు. నా NO3 మైనస్ H+ సిల్వర్ ఉంది. మీకు ఇందాక రాసే కదా డిశ్చార్జ్ పొటెన్షియల్స్, ఇవి పైన ఉంటాయి, ఇవి కింద ఉంటాయి. ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని అంటారు. ఎలక్ట్రోకెమికల్ సిరీస్. ఆ ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో రిడక్షన్ పొటెన్షియల్స్ ఎట్లా ఉంటాయంటే లిథియంకి తక్కువ ఉంటుంది రిడక్షన్ పొటెన్షియల్, దానికంటే కొంచెం సోడియంకి ఎక్కువ ఉంటుంది, పొటాషియంకి ఎక్కువ ఉంటుంది, కాల్షియంకి ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియంకి ఇంకా ఎక్కువ ఉంటుంది, అల్యూమినియంకి ఇంకా ఎక్కువ ఉంటుంది, మ్యాంగనీస్కి ఇంకా ఎక్కువ ఉంటుంది, జింక్కి ఇంకా ఎక్కువ ఉంటుంది, క్రోమియంకి ఇంకా ఎక్కువ, హైడ్రోజన్కి 0 ఉంటుంది. ఇది రిడక్షన్ పొటెన్షియల్, నాట్ డిశ్చార్జ్ పొటెన్షియల్. రిడక్షన్ పొటెన్షియల్. హైడ్రోజన్ తర్వాత ఈ కాపర్ వస్తుంది, కాపర్ తర్వాతనే సిల్వర్ వస్తుంది, మెర్క్యూరీ తర్వాత సిల్వర్, తర్వాత గోల్డ్ అని చెప్పాము. డిశ్చార్జ్ పొటెన్షియల్లో కూడా ఇంతే కదా మనం చెప్పాం, డిశ్చార్జ్ పొటెన్షియల్. ఇప్పుడు డిశ్చార్జ్ పొటెన్షియల్ ఎవరికి తక్కువ ఉంది? దీనికి. డిశ్చార్జ్ పొటెన్షియల్ ప్రకారం అయితే డిశ్చార్జ్ అవ్వాల్సి వస్తే దీనికే తక్కువ ఉంది, రైట్. కానీ ఇక్కడ ఏమవుద్దంటే ఇక్కడ జరిగేది ఆక్సిడేషన్ కదా. ఎలక్ట్రోడ్ ఇనర్ట్ అయినప్పుడు డిశ్చార్జ్ పొటెన్షియల్ గురించి చెప్తాం. ఇక్కడ ఏం జరగాలి? యానోడ్ దగ్గర ఆక్సిడేషన్. ఇప్పుడు ఆక్సిడేషన్ ఎవరు బాగా చేయగలుగుతారు, ఎవరు ఈజీగా ఆక్సిడైజ్ అవుతారు అనేది చూడాలి. ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే ఇక్కడ AU తర్వాత బ్రోమైడ్ వస్తుంది, బ్రోమైడ్ తర్వాత క్లోరైడ్ తర్వాత నైట్రేట్ వస్తుంది, నైట్రేట్ తర్వాత సల్ఫేట్ వస్తుంది, తర్వాత ఫ్లోరైడ్ వస్తుంది. ఇట్లా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటిలో కింద నుంచి పైకి ఆక్సిడేషన్ కెపాసిటీ పెరుగుద్ది, పైనుంచి క్రిందకి ఆక్సిడేషన్ కెపాసిటీ తగ్గుద్ది. ఇక్కడ ఆక్సిడేషన్ కెపాసిటీ నైట్రేట్ కంటే సిల్వర్కి ఎక్కువ ఉంటుంది, అండ్ ఆక్సిడేషన్ కెపాసిటీ నైట్రేట్ కంటే సిల్వర్కి ఎక్కువ ఉంటుంది. ఇది మీరు కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ చెప్పే వరకు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు సింపుల్గా చెప్తాను. AG+ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎక్కువ, ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎక్కువ, ఎందుకంటే నైట్రేట్ రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువ కాబట్టి. సో AG+ ఎలక్ట్రాన్ ఇచ్చి ఎలక్ట్రాన్ ఇచ్చి AG+గా ఈజీగా మారుతుంది అనమాట. ఈ మూడిట్లో ఎవరు ఈజీగా మారుతారంటే AG+ ఈజీగా మారుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, AG+గా ఈజీగా మారుతుంది, ఎందుకంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ అనేది AGకి ఎక్కువ. ఎవరికి ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఈజీగా ఆక్సిడైజ్ అవుతారు, అంటే ఈజీగా ఎలక్ట్రాన్స్ని ఇస్తారు. కాబట్టి AGకి ఇప్పుడు వీటి తర్వాత ఇవి అయాన్స్ డిశ్చార్జ్ అవ్వడం వేరు. AG+గా మారింది. AG+గా మారాలి అంటే ఇక్కడ యానియాన్స్ ఉన్నాయి, క్యాటయాన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులో AG+గా ఈజీగా మారుతుంది. అట్లనే కాపర్ ప్లస్గా ఈజీగా మారుతుంది. ఏది ఇక్కడ H+ ఎందుకు వచ్చింది? OH- కదా, సారీ. ఈ OH- NO3- కంటే వీటికంటే సిల్వరు, కాపరు ఈజీగా ఎలక్ట్రాన్స్ని ఇస్తాయి. సో AG+గా మారుతుంది. ఇక్కడ AG+గా మారిపోతుంది. AG+ ఇక్కడ ఎలక్ట్రాన్ తీసుకొని AGగా మారుతుంది. ఎందుకు? డిశ్చార్జ్ పొటెన్షియల్ దీనికి తక్కువ కదా. రిడక్షన్ అప్పుడు డిశ్చార్జ్ పొటెన్షియల్ చూడాలి, ఆక్సిడేషన్ అప్పుడు ఆక్సిడేషన్ పొటెన్షియల్ చూడాలి. ఓకే, సో కాబట్టి ఓవరాల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే యానోడ్ దగ్గర
ఈ ఎలక్ట్రోడ్, దిస్ ఈజ్ ఎలక్ట్రోడ్, ఎలక్ట్రోడే ఎలక్ట్రాన్ ఇచ్చేసి దీన్ని పైకి బ్యాటరీకి ఇచ్చేసి Ag+గా మారిపోయింది. వీటికి ఛాన్స్ ఇవ్వలే, ఇందులో ఉన్నదానికి ఛాన్స్ ఇవ్వలే, NO3- ఛాన్స్ ఇవ్వలే. తర్వాత ఇక్కడున్న Ag+ ఉంది కదా, ఇది క్యాథోడ్ దగ్గరికి వెళ్తుంది. అట్ క్యాథోడ్ Ag+ టేక్స్ ఎలక్ట్రాన్ అండ్ గెట్స్ కన్వర్టెడ్ యాజ్ Ag. అంటే ఇక్కడ ఉన్న Ag+ ఏమో దీని మీద డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని సైజు పెరుగుతూ ఉంటుంది. ఇక్కడేమో ఇది కరిగిపోతూ ఉంటుంది, అంటే దీని సైజు తగ్గిపోతూ ఉంటుంది, డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నది మొత్తం డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది ఇట్లా, ఇక్కడేమో డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఇక్కడున్న Ag మొత్తం డిజాల్వ్ అయ్యి మళ్ళీ ఇక్కడ డిపాజిట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది జరిగేది. యానోడ్ దగ్గర Ag+ ఫామ్ అవుద్ది, క్యాథోడ్ దగ్గర Ag ఫామ్ అవుద్ది. ఇట్లా యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. అట్లే కాపర్ సల్ఫేట్ తీసుకున్నాను అనుకో, కాపర్ ఎలక్ట్రోడ్ యానోడ్ యూజ్ చేశారనుకో, కాపర్ ప్లస్గా మారుతుంది, కాపర్+2గా. ఓకే, ఇది యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ గురించి ఇన్ఫర్మేషన్. రైట్, ఇప్పుడు ఎంత పవర్ పంపిస్తే ఎంత డిపాజిట్ అయింది ఎట్లా తెలుస్తుంది? ఓకే, పవర్ పంపించాము, ఎలక్ట్రిక్ కరెంట్ పంపించాము. ఎలక్ట్రిక్ కరెంట్ పంపిస్తే ఎలక్ట్రాలసిస్ జరిగింది, డికంపోజ్ అయింది కాంపౌండ్, AgNO3 డికంపోజ్ అయింది, ఈ సిల్వర్ ఇక్కడ డిపాజిట్ అయింది. బై సెండింగ్ వాట్ కరెంట్, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్. క్వాంటిటేటివ్ రిలేషన్స్ ఎట్లా చెప్తాం? ఎంత కరెంట్ పంపించావు, ఎంత వచ్చింది నీకు. ఆ క్వాంటిటేటివ్ రిలేషన్ చెప్పడానికి ఫారడే లాస్ చెప్పాడు. ఫారడే ఫస్ట్ లా, ఫారడే సెకండ్ లా ఉంది. అవి ఇంటర్మీడియట్కి ఇంపార్టెంటే, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంటే. ఓకే, రెండింటికి ఇంపార్టెంటే అవి. ఫారడేస్ లాస్ న్యూమరికల్ క్వాంటిటేటివ్ రిలేషన్ చెప్తాయి. హౌ మచ్ కరెంట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ కన్జ్యూమ్డ్, హౌ మచ్ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్, హౌ మచ్ వెయిట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్. ఆ క్వాంటిటేటివ్ రిలేషన్ చెప్పడానికి ఫారడేస్ 2 లాస్ చెప్పాడు, ఫారడే ఫస్ట్ లా అండ్ సెకండ్ లా. అది క్వాంటిటేటివ్ రిలేషన్తో మనం కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకుంటే దాని మీద ఏ ప్రాబ్లం వచ్చినా చాలా ఈజీగా చేసేయచ్చు. అందులో ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ని పట్టుకుంటే, ఆ లాజిక్ పట్టుకుంటే అసలు ఫార్ములాస్తో పని లేదు, ఆ లాజిక్తో చేసేయడమే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ లాజిక్ ఒకటి మీరు చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ఇంకో విషయం ఏంటంటే అమ్మా, చూస్తున్నారు మేము కష్టపడి ఒక వీడియో ప్రిపేర్ చేయాలంటే దానికి ముందు సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతాం, తర్వాత ఒక 1 అవర్ దీన్ని తీయడానికి చేస్తాము, మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తాయి, తర్వాత మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ పోస్ట్ చేసి ఇదంతా చేస్తే చూసి ఒక లైక్ ఇవ్వడానికి కూడా మీకు కష్టమైపోతుంది. ఎందుకు ఇవ్వాలి సార్, మాకేంటి యూజ్ అంటే, మీరు చూస్తున్నారుగా, మీకు వీడియో మేము ప్రిపేర్ చేయాలి కదా, మాకు ఎంకరేజ్ ఉండొద్దా? అదొకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీకు యూజ్ ఏంటంటే లైక్ చేస్తే, మీరు లైక్ చేసినప్పుడు ఇట్లాంటి కంటెంట్ ఉన్నవి, మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోని అయితే లైక్ చేస్తారో ఆ టైప్ ఆఫ్ కంటెంట్స్ ఉన్నవి వేరే వాళ్ళు చెప్పినవి కూడా మీకు వస్తాయి. ఇదే కంటెంట్ ఉన్నాయి, వేరే ప్రొఫెసర్స్ కానీ వేరే లెక్చరర్స్ కానీ చెప్పినవి కూడా మీకు వస్తాయి. అది మీకు యూజ్, మీరు అవి కూడా చూసుకోవచ్చు కదా, మీకు మ్యూచువల్ యూజ్ అనమాట. నాకేంటి అంటే మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, మా వీడియో కూడా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ లైక్స్ షేర్స్ ఉంటే ఏమవుతుంది అంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. ఓకే, మేము ఇంత కష్టపడుతున్నప్పుడు ఒకళ్ళో ఇద్దరో, ఎస్ ఒకళ్ళకి ఉపయోగపడినా ఓకే, బట్ ఒకళ్ళో ఇద్దరు కంటే ఎక్కువ మంది అయితే ఇంకా మాకు హ్యాపీ కదా. ఓకే, సో ఇక నుంచైనా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు నచ్చితే, నచ్చకపోతే ఓకే లీవ్ ఇట్, వదిలేసేయండి, చూడబాకండి. నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.